హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు వదిలేస్తేనే చాలా మంచిది. అలాగే పట్టుకుని వేలాడుతూ విలువ కోసం ఏడ్చే కన్నా వదిలేసి చూడు. అప్పుడు నీ విలువ తెలుసుకుంటారు. ఎందుకలా చులకన అవుతున్నావు చెప్పు? నీ విలువ నువ్వే పెంచుకోవాలి. ఒక చేతిలోనే చప్పట్లు కొట్టలేం కదా. వదిలేస్తే పట్టుకునే రోజులు కావు, కానీ బలవంతంగా కూడా నీ దగ్గర ఎన్నో రోజులు ఉండరు కూడా. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, సర్ప్రైజ్ ఇస్తున్నామని మనం అనుకుంటాం, మాకు ఏమీ చెప్పట్లేదని వాళ్ళు అనుకుంటారు, ప్రయారిటీ ఇవ్వలేదనుకుంటారు. చెప్పే ఉద్దేశమే లేకపోతే సర్ప్రైజ్ ఎందుకు చేస్తారు? ఒక్కటైతే సర్ప్రైజ్, అన్నీనా అంటే ప్రతిసారి సంతోషపెట్టడానికే చూస్తున్నారనుకోవచ్చు కదా. అపార్థం ఎవరైనా చేసుకుంటారు. అర్థం చేసుకోకపోవడం అసలైన బంధం కాదు. అర్థం చేసుకుంటేనే అది బంధం అనిపించుకుంటుంది. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, ఎందుకు ఆ నలుగురు పాడి మోయడానికి తప్ప దేనికి పనికిరారు కదా. బ్రతికి ఉన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు రాని ఆ నలుగురు ఇక పోయాక వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటే చనిపోయాక శవంగా అలానే ఉంచితే కుళ్ళి వాసన వస్తుంది కాబట్టి. మున్సిపాలిటీ వాళ్ళైనా సరే సాగనంపుతారు. నలుగురు మోసేదే చావు అంటే ఆ నలుగురు ఏమనుకుంటారో అని బ్రతకడం కూడా ఒక చావు లాంటిదే కదా. ఇక అర్థమైందే అనుకుంటున్నాను. ఒకరిని ఇష్టపడుతున్నా అనుకొని వాళ్ళ ఆలోచనలకు తగిన రిమోట్ కంట్రోల్లా అవుతున్నావు అని గ్రహించలేకపోతున్నారు ఈ జనాభా. వాళ్ళు మనల్ని గ్రేట్ అంటేనే మనం గ్రేట్ అనుకుంటాం. వాళ్ళకి నచ్చితే చాలనుకుంటాం. మనం ఎవరో తెలుసుకోకపోవడమే మానేస్తున్నాం. తెలియకుండానే కీలుబొమ్మల్లా అయిపోతున్నాం. నువ్వు ఇదివరకట్లా లేవు అని మనమంటే చివరికి వాళ్ళు అవును మారిపోయావని ఎంతో ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతారు. అలాగే ఒక్కటి, అప్పటిదాకా వాళ్ళని అనుసరించిన మనం ఏమైపోవాలి? అందుకే ప్రేమించు చాలు. వాళ్ళే లోకంగా బ్రతికితే ఎలా బ్రతకాలో కూడా మర్చిపోతాం. నీ సమస్యని వేరే వాళ్ళకి చెబితే మనసు తేలిక పడుతుంది, నిజమే. కానీ ఆ అవతలి వాళ్ళ అభిప్రాయం కూడా నువ్వే మోయాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో. ఎలా అంటే, ఒకవేళ తప్పు నీదే అయితే అవతలి వాళ్ళు నీతో నువ్వే తగ్గి సరిపోతుందని నీకు అనిపించినా కూడా నువ్వు తగ్గితే, నువ్వు ఎవరికైతే నీ సమస్య చెప్పావో వాళ్ళు నిన్ను తగ్గదు, నీదేం తప్పులేదు అంటారు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏటూ తేల్చుకోలేవు. నీ సమస్యకు సమాధానం వాళ్ళకి వదిలేస్తేనే చెప్పు. లేకపోతే దాచడం నేర్చుకో, తెలివిగా నడుచుకో. అలాగే కావలసినవి కొనిచ్చినప్పుడు, ఇష్టమైనవి అన్నీ చేసినప్పుడు నా అంత అదృష్టవంతురాలు లేదని చాటింపు, కసిరాడను, తిట్టాడను, భర్త ఒక మాట అన్నాడను చెడ్డవాడిగా చూపించడం, నా బ్రతుకు ఇంతే అని చెప్పిందే చెప్పి బాధపడడం, ఇదేనా బంధమంటే? కొన్ని మనసులో దాచుకోవాలి. పెట్టేవాడికి తిట్టే హక్కు ఉండదా? భర్త విలువ పెంచినప్పుడే నీ వైవాహిక జీవితం విలువ పెరుగుతుంది. చిన్ని గొడవలు, అపార్థాలు లేని కాపురాలనేవి ఎక్కడా ఉండవు. నిజమే కదండి. అది ఎప్పటికీ నువ్వు మర్చిపోకు. చిన్న పొరపాట్లు పెద్దవిగా చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మన ఆలోచనలోనే మన సంతోషం దాగి ఉందని తెలుసుకో. లావుగా ఉండడం వల్లే బాగున్నాను అని అనుకో. సన్నబడ్డానికి అనిపించదు. ఎక్కువ డబ్బులు లేవు కానీ తృప్తి అయితే చాలా ఉందనుకో. జీవితం అసంతృప్తిగా ఉండదు. నాలో ఏదో ప్రత్యేకత ఉంది అని అనుకో. వేరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇక ఎవరిని మెప్పించాలని చూడవద్దు. నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం మారితే ఆ మార్పే ప్రేమ. నువ్వు ఇష్టపడే వాళ్ళకి నువ్వు తగినట్లు మారిపోతే తప్పులే తప్ప వాళ్ళకి ఇంకేమీ కనిపించవు. అందుకే మారడం తప్పు కాదు, ఎవరి కోసం మారాలో తెలుసుకోకపోవడమే నీ తప్పు. ఇక ఏ కారణమో తెలియదు, ప్రేమికులు విడిపోతారు. ఇద్దరికీ వేరు వేరు పెళ్ళిళ్ళు జరుగుతాయి. అయితే
ఆ ప్రేమను మర్చిపోలేక మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కరెక్టేనా? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు. అలాగే మళ్ళీ పాత ప్రేమను కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్? మాట్లాడడంతో ఆగదు కదా, ఎంతవరకైనా వెళ్తుంది. అది అక్రమ సంబంధం కూడా మారవచ్చు. ప్రేమ అనేది బంధం ఏర్పడడానికి మాత్రమే. ఆ బంధం కుదరదు అని తెలిస్తే ఇంకా దేనికోసం మాట్లాడాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇక వదులుకోలేనంతగా ఉండలేకపోతే దయచేసి విడిపోకండి. ఒకవేళ విడిపోవాల్సి వస్తే మళ్ళీ కలవడానికి ప్రయత్నించొద్దు. అలాగే మనసు ఒక కోతను మర్చిపోవద్దు. ఇక నీకు ఇష్టం లేని చాలా పనులు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అర్థం చేసుకున్నానని చెప్పు. ఇప్పుడు క్షమించాను అనే నెపంతో ప్రతిసారి నీకు గుర్తొచ్చినప్పుడల్లా నిలదీసే బంధానికి అర్థం లేదు. ఇక బంధాలు నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు కన్నీళ్లు తప్పవు. ఇక నీకు చీవాట్లు తప్పవు. అలాగే ఒక్క విషయం, చెవులు వినపడనేనట్లే ఉండాలి. నోరు మూగపోవడమే మంచిది. అవన్నీ వినేటప్పుడు పోయేటప్పుడు నీ బడ్జెట్తో ఏ పని లేదు. కేవలం నా అనుకున్న వాళ్ళ కన్నీరు మాత్రమే వీడ్కోలుగా పలుకుతుంది. మర్చిపోవద్దు. అలాగే వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతాము అలాగే మర్చిపోతారు, వాళ్ళలాగే మర్చిపోతాం కూడా. మారిన మనల్ని పక్కన పడేసి ఇక చివరికి వాళ్ళలా మారిన మనల్ని తప్పుపడతారు. నాటకాలు ఆడే వాళ్ళని నమ్ముతారు. వాళ్ళే ప్రాణమైపోతారు. మారడం తప్పే అనిపిస్తుంది. ఆ ఒక్కరి కోసం అందరినీ దూరం చేసుకుంటూ ఉండకు. అది మన తప్పే కదా. అలాగే ఒక్క విషయం చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మనం ఎప్పటిలాగే ఉన్నా కూడా ఇక ఏదో ఒక ఆలోచన మనసును నలిపేస్తూ ఉంటుంది. నేను ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? అలా చేయకుండా ఉండాల్సిందిగా. సరే, ఇంకెలా ఉండాలి చెప్పు? ఇంకెలా మారమంటే వాళ్ళకెలా నచ్చినట్లు వీళ్ళకి నచ్చినట్లు ఉండాలా? లేదు కదా. తక్షణమే ప్రశ్నించుకోవడం మాని. జరిగిన దాన్ని ఎప్పుడూ మార్చలేమన్నది నిజం. ఇక నువ్వు నీలాగే ఉంటావు అంతే. దానిలో తప్పేముంది? ఇక నచ్చిన వారు నీతో ఉంటారు, నచ్చని వారు తప్పుకుంటారు. అందరి కోసం మారుతూ ఉంటే నిన్ను నువ్వు ఏమార్చుకున్నట్లే కదా లెక్క. అర్థమైంది కదండి. ఒక బంధం ఏర్పడ్డాక దాపరికం వద్దు. ఇక చిన్నపాటి అబద్ధమే కాదనను, కానీ అది సృష్టించే ప్రళయం ఇద్దరిని విడదీయొచ్చు, ఎప్పటికీ కలవకుండా చెయ్యొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బంధాన్ని బొందపెట్టే ఏ విషయమైనా అక్కడితో ఆపే. ఎందుకు అంటే ఆ అబద్ధాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు కదా. నా మీద ప్రేమ ఉంటే ఇలాంటివన్నీ నమ్మనని ఎంత అరిచి గోల చేసినా నమ్మరు కూడా. గుర్తుపెట్టుకో, ఒకవేళ నమ్మినా నీ జీవితకాలం సరిపోతు. నమ్మకం కలగజేయాలి. అపార్థానికి తావిచ్చి నిజానికి నిరూపిస్తా అనుకోవడం కంటే కూడా ఇక ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అది ఆడదైనా మగాడైనా. అలాగే తెగేంత వరకు ఎప్పుడూ కూడా లాక్కూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీ అంటే ప్రేమను అందించడంలో ఒక అమ్మ, అందంలో ఒక దేవత, తెలివితేటల్లో ఒక లక్ష్మీదేవి సరస్వతి. అలాగే ఆదరించడంలో ఒక బంధువు, ద్వేషించడం మొదలు పెడితే ఓ నిప్పు, విజయానికి ఓ పర్వతం, స్నేహంలో ఓ నమ్మకం, ఇక దండించడంలో ఓ ఉపాధ్యాయురాయలు. ఇన్ని గొప్ప విషయాలు ఇన్ని ఉన్నా ఎవరికి అర్థం కాని ఓ పొడుపు కథ స్త్రీ అంటే. ఇక ఒక్క విషయం, సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ కష్టసుఖాల్లో నీ వెంట నడిచేది నీ భార్య. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని భార్య గర్వపడేలా చేసేవాడే నిజమైన మగాడు, అతనే భర్త. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, ఒక ఆడదే తన ఇష్టపడిన మగాడి కోసం అయితే ఎంతకైనా తెగిస్తుంది. కానీ ఆ తెగింపు నచ్చిన వాడితో సుఖపడేందుకు కానీ కష్టపడేందుకు కాదు. నిజమే కదండి. అర్థమైంది కదా. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.
ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.